టాలీవుడ్ అంటే అది అందని ద్రాక్ష అనేది ఒకప్పటి అభిప్రాయం. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. బీజాన్ బాబులంతా అవకాశాల కోసం టాలీవుడ్కి క్యూ కడుతున్నారు. అందుకే అన్ని విషయాల్లోనూ మనోళ్ళదే పైచేయి అయిపోయింది. చివరికి రెమ్యునరేషన్ విషయంలోనూ బీటాన్ హీరోలకి షాక్ ఇచ్చారు టాలీవుడ్ హీరోస్. బాహుబలికి ముందు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. ఇక కరోనాకి ముందు ఆ తర్వాత బాలీవుడ్ లెక్కలు మారిపోయాయి. బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఏ ఇండస్ట్రీకి అందరంత ఎత్తుకెదిగిపోయింది. మరొక వైపు కరోనా తర్వాత బాలీవుడ్ వరుస ఫ్లాప్స్లో కొట్టుకుపోతోంది. సరైన హిట్లు లేక మార్కెట్ మొత్తం పడిపోయింది. ఇన్నాళ్ళు గొప్పలు పోయిన బాలీవుడ్ ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. ఓ అవకాశం ఇవ్వండి అని టాలీవుడ్ దర్శకుల్ని అడుగుతోంది. మీరొస్తేనే మాకు హిట్ అంటూ మన దర్శకులకి ఆహ్వానం పలుకుతున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు చిన్న చూపు చూసిన దక్షిణాది ఇండస్ట్రీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తూ బాలీవుడ్ని మించిన హిట్లు సొంతం చేసుకుంటోంది. ఉత్తరాది మార్కెట్ని కూడా ఆక్రమించేసింది. దానికి ఆజ్యం పోస్తూ మనోళ్ళు రెమ్యునరేషన్ విషయంలోనూ బాలీవుడ్ని డామినేట్ చేయటం హాట్ టాపిక్ అవుతోంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో మనోళ్ళంతా వరల్డ్ వైడ్ మార్కెట్ని ఏలుతున్నారు. ఒకప్పుడు 100 కోట్లు వసూలు అంటే మనకి సాధ్యం కాదు, బాలీవుడ్కి మాత్రమే అనుకునేవారు. కానీ బాల్ మన కోట్లోకి వచ్చేయడంతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ భారీ వసూళ్లు రాబడుతోంది. నార్త్ మార్కెట్ని కొల్లగొట్టేశాయి. మనోళ్ళ రేంజ్ పెరిగిపోవడంతో అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్లు పెంచేశారు మన హీరోలు. ఒక్కో సౌత్ స్టార్ రెమ్యునరేషన్ భారీగా తీసుకోవటమే కాదు, ఈ విషయంలో బాలీవుడ్ హీరోల్ని మించిపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు 200 కోట్లు, విజయ్ 270 కోట్లు తీసుకుంటున్నారు. అజిత్, కమల్ లెక్క కూడా 100 కోట్లకి పైమాటే. పుష్పతో రేంజ్ మారిపోవడంతో అల్లు అర్జున్ రానున్న ప్రాజెక్ట్కి దాదాపు 300 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక్కో సినిమాకి 180 కోట్లు వసూలు చేస్తున్నాడు. మహేష్ బాబు కూడా రాజమౌళి ప్రాజెక్టు కోసం 180 కోట్లు వసూలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ 150 కోట్లు, పెద్ది సినిమాకి రామ్ చరణ్ 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా దక్షిణాది ఇండస్ట్రీలో హీరోలంతా 100 కోట్ల పైనే తీసుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోలు వెనకపడ్డారనే చెప్పుకోవాలి. షారుఖ్ ఖాన్ 150 కోట్లు, సల్మాన్ 100 కోట్లు, అక్షయ్ కుమార్ 60 కోట్లు తీసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన బాలీవుడ్ కన్నా దక్షిణాది హీరోల రెమ్యునరేషన్ లెక్కలు ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.